కన్యా రాశి వాళ్ళకి కార్లలో తిరిగేటువంటి దర్జా యోగం రాబోతుందండి. ఎవరైతే కన్యా రాశిలో జన్మిస్తారో, ఈ కన్యా రాశి వారికి పుట్టినప్పటి నుండి కష్టాలేనండి. మెయిన్‌గా ఇంట్లో చివరి సంతానం గానీ, రెండో సంతానమైనా గూడా వీళ్ళకి పుట్టిన దగ్గర నుండి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు. వీళ్ళు చదువుల్లో ఎంత కష్టపడినా గూడా అనుకున్నంతటువంటి స్థాయికి ఎదగలేకపోతుంటారు. మెయిన్‌గా ఉద్యోగ విషయానికొస్తే వీళ్ళు జీవితంలో కోల్పోయిందంతా ఎంతైతే కోల్పోయారో, ఆ కోల్పోయిన తత్వాన్నంతా ఉపయోగించి ఉద్యోగ విషయంలో వీళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరండి. మంచి కృషి, పట్టుదల, సమయస్ఫూర్తి కలవారు. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వీళ్ళు ఎంత సంపాదించాలని డబ్బు వెనుక పరిగెత్తుతారో, ఆ డబ్బు మాత్రం మిగులుబాటు ఉండదు. మెయిన్‌గా సంపాదిస్తారు, లక్షల్లో వెచ్చిస్తారు, కానీ మిగులుబాటు మాత్రం శూన్యంగా ఉంటుంది. ఎందుకనంటే ఒక ధాన్యపు గుమ్మిలో ఆ గుమ్మికి చిల్లు పడితే మనం ధాన్యాన్ని ఎంత పోగు చేసినా కూడా ఆ చిల్లు గుండా ధాన్యం వెళ్ళిపోతూనే ఉంటుంది. వీళ్ళ జీవితంలో కూడా వీళ్ళ పేరులో ఉన్నటువంటి దోషం వలన వీళ్ళు ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన అనేది మిగులుబాటే ఉండదు. వీళ్ళ చేతి గుండా ఎవరికైనా రూ. 10 పెట్టుబడిగా పెడితే వాళ్ళు అనూహ్యంగా వీళ్ళు సంపాదించిన దానికి 10 రెట్లు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు. మెయిన్‌గా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు అద్భుతంగా, ఇప్పటి వరకు మీరు టూ వీలర్ పైనే ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీలోపు ఈ ఉగాది తర్వాత మీరు కార్లలో దర్జాగా తిరిగేటువంటి రాజయోగాన్ని మీరు అనుభవించబోతున్నారు.